హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్లో సర్వ్ చేసే రెడ్ చట్నీ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాము. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని కారానికి తగినట్టు ఎండుమిర్చి 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి శనగపప్పు అనేది వేసుకుని సిమ్లో పెట్టుకుని కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, శనగపప్పు అనేది లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే మీరు రుచికి తగినంత ఉప్పు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకుని చట్నీ అనేది పక్కన పెట్టుకోండి. మనం ముందుగా ఏదైతే కడాయిలో వేయించుకున్నామో అదే కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు వేసి తాలింపు పెట్టుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.